ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగించి నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. హ్యావ్ అంటే ప్రజెంట్ పొజిషన్ అంటే పొజిషన్ కలిగి ఉండుట అనర్థము. ప్రస్తుతం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు కలిగి లేని వారిని గురించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఇక్కడ మెయిన్ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ నో ప్లస్ నౌన్. అంటే నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేస్తుంది అన్నమాట. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత ఇలాంటివి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనే మెయిన్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ నో. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మాత్రం హ్యావ్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగిస్తున్నాము. ప్లస్ నో ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము. ఈ నౌన్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే జాబ్ ఉద్యోగము, నెక్లెస్ నెక్లెస్ గొలుసు, బైక్ బైకు, బుక్ బుక్ పుస్తకము, పెన్ కలము ఇలాంటివి నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ హ్యావ్ నో మొబైల్. నేను మొబైల్ను కలిగి ఉండలేదు. వీ హ్యావ్ నో ప్రాబ్లం. మేము లేదా మనము ఒక సమస్యను కలిగి ఉండలేదు. దే హ్యావ్ నో బుక్. వారు పుస్తకమును కలిగి ఉండలేదు. ఇలాంటివే మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఇక్కడ ఒక నోట్ ఉంది. ఐ, వి, యు, దేలు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.